హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో ఉన్నటువంటి ఈ ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని ఈ వీడియోలో మనము డిస్కస్ చేద్దాము. ముఖ్యంగా ఏపీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ఈవెంట్స్ డేట్స్ అయితే అధికారికంగా మరి ఏపీఎస్ఎల్పిఆర్బి వారు ప్రకటించడం అయితే జరిగింది. వాటి వివరాలు చూద్దాము. అంతేకాకుండా ఏపీపీఎస్సిలో భారీ సంస్కరణలు జరగనున్నాయన్నట్లుగా తెలుస్తుందండి. రీఫార్మ్స్ కమిటీ కూడా వేయబోతున్నట్లుగా అయితే సమాచారం అయితే ఉందండి. సో ఏం రిఫార్మ్స్ రాబోతున్నాయి ఏంటి అనే వివరాలు కూడా మనము ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము. ఓకేనా. ముందుగా దివాళీ సందర్భంగా మన యాప్లో లాంచ్ చేసినటువంటి అన్ని కోర్సులపైన ఆఫర్స్ ఈ రోజుతో ముగుస్తాయండి. ఓకేనా. ఎవరైతే ఏపీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో ఈవెంట్స్తో పాటుగా సైమల్టేనియస్గా తప్పకుండా మీరు ప్రిపరేషన్ కూడా చేయాల్సి ఉంటుంది. అలా అయితేనే ఉద్యోగం సాధించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్. కాబట్టి మీ అందరిని దృష్టిలో ఉంచుకొని జస్ట్ 499 రూపీస్కే ఫుల్ కోర్స్ అందిస్తున్నామండి. సో టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంటుంది, ఒకసారి చూడండి. ఏపీపీఎస్సి గ్రూప్-2 మెయిన్స్ కావచ్చు, రానున్న కొత్త నోటిఫికేషన్ కోసం కూడా కావచ్చు, మన యాప్లో జస్ట్ 499 రూపీస్కే ఫుల్ కోర్స్ అందుబాటులోకి తెచ్చాము. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. చూసి డెమో చూసి తప్పకుండా కోర్స్ పర్చేజ్ చేయండి. వీటితో పాటుగా ఆర్ఆర్బి, ఎస్ఎస్సి అన్ని ఉద్యోగాలకు సంబంధించి ఉన్నాయి. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ వాటితో పాటుగా అన్ని ఉద్యోగాలకైతే ఉన్నాయండి. ఒకసారి చూడండి. చూసి యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్. అప్డేట్ చూసినట్లయితే డిసెంబర్లో కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు. సో గైస్, ముందుగా అందరూ కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి సపోర్ట్ చేయండి. వీడియోస్ని చాలామంది చూస్తున్నారు, బట్ తక్కువ మంది లైక్ చేస్తున్నారండి. ఓకే. డిసెంబర్లో కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు. కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలు డిసెంబర్ చివరి వారంలో నిర్వహించనున్నట్లుగా రాష్ట్ర పోలీస్ నియామక మండలి తెలిపింది. 2023 జనవరి 21న నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షకు 4.59 లక్షల మంది హాజరు కాగా వారిలో 95,208 మంది అర్హత సాధించారు. న్యాయపరమైన అంశాలతో దేహదారుఢ్య పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ వివాదాల పరిష్కారం కావడంతో దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించాలని ఏపీఎస్ఎల్పిఆర్బి నిర్ణయించింది. ప్రిలిమినరీ పరీక్షలు అర్హత సాధించిన వారిలో 92,507 మంది దేహదారుఢ్య పరీక్షల కోసం ఆన్లైన్లో దరఖాస్తులు చేశారని, మిగిలిన వారు దరఖాస్తులు చేసుకోవాలని తెలిపింది. ఓకేనా. అంటే చాలామంది చేశారండి ఆన్లైన్లో దేహదారుఢ్య పరీక్షల కోసము, చాలామంది అప్లై అయితే చేశారు. సో రిమైనింగ్ వారు కూడా అప్లై చేసుకోవాలని అయితే సూచించింది. నవంబర్ 11 నుంచి 21 వరకు apslprb.ap.gov.inలో అందుబాటులో ఉంటాయని కూడా పేర్కొంది. అయితే ఎవరైతే సెకండ్ స్టెప్ వెరిఫికేషన్ అంటే ఈ యొక్క డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశారో, సో ఒకసారి మళ్ళీ చెక్ చేయండి. చేసిన వారు కూడా మళ్ళీ చెక్ చేయండి, అది యాక్టివ్గా ఉందా లేదా అనేది ఒకసారి లాగిన్ అయ్యి చూడండి. ఒకవేళ అన్నీ కరెక్ట్ ఉంటే ఓకే. సో రిమైనింగ్ ప్రీవియస్గా ఎవరైనా చిన్న మిస్టేక్ చేసిన వారు కూడా ఇప్పుడు సరి చేసుకోవడానికి సరైన అవకాశం అండి ఇది. సో ఇంకా అప్లై చేయని వారు మాత్రం తప్పకుండా 100% అప్లై చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. మిస్టేక్ చేసిన వారు సరి చేసుకోండి. ఆల్రెడీ అప్లై చేసిన వారు కూడా మరొకసారి చూడండి, ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా, కరెక్ట్ చేసామా లేదా అని మాత్రం ఒకసారి చూడండి. ఎందుకంటే ఏమైనా ఇబ్బంది అవుతుంది మళ్ళీ మిస్టేక్స్ ఉన్నట్లయితే. ఓకేనా. ముఖ్యంగా క్యాస్ట్ విషయంలో కావచ్చు, ఇంకా ఫస్ట్ టు 10th వరకు స్టడీ సర్టిఫికేట్గా అప్లోడ్ చేయాలి కదా, వాటి విషయంలో కావచ్చు. సో ఒకసారి అయితే చూడండి. ఓకేనా. సో అంతేకాకుండా మీరు ఈ యొక్క ఈవెంట్స్తో పాటుగా సైమల్టేనియస్గా మీరు ప్రిపరేషన్ కూడా చేయాల్సి ఉంటుందండి. మనకు డిసెంబర్లో నిర్వహిస్తే నాకు తెలిసి జనవరి వరకు కంప్లీట్ అయిపోతాయండి. సో జనవరి కంప్లీట్ అయిన తర్వాత స్టాండర్డ్ టైం వచ్చేసి మనకు 45 డేస్ అండి. జనవరిలో కంప్లీట్ అయితే ఈవెంట్స్ ఒకవేళ మరి మనకి జనవరి లేదా ఫిబ్రవరిలో ఎండింగ్ అయిపోతే మార్చ్ లేదా ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో ఒకవేళ అయిపోతే, ఫర్ ఎగ్జాంపుల్ లేదా జనవరిలోనే మ్యాక్సిమం కంప్లీట్ చేస్తారు ఈవెంట్స్. సో ఒకవేళ అయిపోతే మార్చ్ ఎండింగ్ లేదా ఏప్రిల్ ఫస్ట్ వీక్లో మెయిన్స్ నిర్వహించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. స్టాండర్డ్ టైం 45 డేస్ మాత్రమే అండి. స్టాండర్డ్ టైం ఎంత, మెయిన్స్కి 45 డేస్ ఇస్తారు ఈవెంట్స్ అయిపోయిన తర్వాత ప్రతిసారి ఎప్పుడైనా కూడా. ఓకేనా. ఒకవేళ ఎక్కువ ఇస్తే మన లక్ అనుకోవాలి, బట్ స్టాండర్డ్ టైం మాత్రం 45 డేస్. సో కాబట్టి తక్కువ ఉంటుందండి ఈవెంట్స్ అయిపోయిన తర్వాత. కాబట్టి ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే బెటర్ అని నా ఉద్దేశము. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇక సేమ్ ఇక్కడ కూడా అదే ఉంది.
ఒక్కో పోస్టును భర్తీ చేయని జగన్ ప్రభుత్వం అంటూ సో మరి ప్రతిపక్షం గురించి అయితే ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. సో మరి చూడాలి, ఈసారి అంతా కంప్లీట్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా కొత్త నోటిఫికేషన్ ఉంటుందని అయితే చెప్పారు. జాబ్ క్యాలెండర్లో అయితే మెన్షన్ చేస్తారండి ఇవన్నీ. జాబ్ క్యాలెండర్ మనకు జనవరిలో వస్తుంది కదా, అందులో అన్నీ కూడా మెన్షన్ చేస్తారు డేట్స్తో సహా నోటిఫికేషన్ ఎప్పుడు అని. అంటే ఇప్పుడు మరి ఇది కంప్లీట్ కాలేదు కదా ఎలా అంటే, సో నాకు తెలిసి మార్చ్ లేదా ఏప్రిల్లో కంప్లీట్ అయిపోతాయి కదా. సో నోటిఫికేషన్ వచ్చేసి ఏప్రిల్ ఎండింగ్ లేదా మేలో అయితే నోటిఫికేషన్ డేట్స్ ఇస్తారు. అంటే జాబ్ క్యాలెండర్లో మెన్షన్ చేస్తారు. చేసిన తర్వాత మళ్ళీ ఎగ్జామ్ ఎప్పుడు అనేది కూడా ఇందులో మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. సేమ్ అదేవిధంగా మనకి గ్రూప్-2 కూడా అదేవిధంగా చేస్తారండి. డిసెంబర్లో మనకు కంప్లీట్ అవుతుంది, జనవరిలో కంప్లీట్ అవుతుంది కదా గ్రూప్-2. అది పక్కన పెట్టండి, జాబ్ క్యాలెండర్లో డేట్స్ ఇస్తారు, ఎప్పుడు ఏంటి ఉంటాయి, ఎప్పుడు నోటిఫికేషన్ ఉంటుంది, ఎప్పుడు ఎగ్జామ్స్ ఉంటుందని. సో వాటిని అంచనా వేసి అందులో ఇవ్వడం అయితే జరుగుతుందని అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఇక ఏపీపీఎస్సీలో భారీ సంస్కరణలు జరగబోతున్నట్లుగా తెలుస్తుందండి. సో మనకు ఉన్నటువంటి ఉద్యోగాలు ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్స్ని మరి గ్రూప్-2లో ఉన్నటువంటి కొన్ని ఎగ్జిక్యూటివ్స్ని గ్రూప్-1లో కలపబోతున్నట్లుగా సమాచారం అయితే ఉందండి. దాంతోపాటుగా ఇంకా చాలా భారీ సంస్కరణలు చేయబోతున్నట్లుగా అయితే తెలుస్తుందండి. ఓకేనా. సో మరి సిలబస్ ఏమైనా చేంజ్ అవుతుందా, ఓకేనా. సో ఎగ్జామ్ ప్యాటర్న్ ఏమైనా చేంజ్ అవుతుందా, ఓకేనా. ఇవన్నిటి గురించి కూడా చూడాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క గ్రూప్-2 మెయిన్స్కి ఎవ్వరూ టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. అది అలానే ఉంటుంది, ప్రీవియస్గా నోటిఫికేషన్ ఎలా ఇచ్చారో అలానే ఉంటుంది. మరి వచ్చేటువంటి జాబ్ క్యాలెండర్ ఉద్యోగాలకు మాత్రమే చేంజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. ఓకేనా. గ్రూప్-2 కూడా మరి అది ఎలిమినేట్ చేస్తున్నట్లుగా తెలుస్తుందండి, దాన్ని కూడా తీసేస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. సో మొత్తానికైతే సంస్కరణలు అయితే తీసుకురాబోతున్నారండి. సో చూద్దాం వాటి గురించి మరి ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది మనకు అతి త్వరలోనే కంప్లీట్ డీటెయిల్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. సో ఎట్టి పరిస్థితుల్లో మీకైతే అప్డేట్ చేస్తాను. సో ఎన్ని సంస్కరణలు చేసినా మనకు సిలబస్ అయితే అదే ఉంటుందండి. జిఎస్ఏ ఉంటుంది, ఓకేనా. అన్నీ కూడా సేమే ఉంటాయి, బట్ కొంచెం అటు ఇటు అవుతాయి. పేపర్ 1లో ఇచ్చేది పేపర్ 2లో ఇస్తారు, పేపర్ 2లో ఇచ్చేది పేపర్ 1లో. ఏదేటు జరిపినా కూడా మనకి సిలబస్ మాత్రము మారే అవకాశము లేదు, ఓకేనా. దాని ప్యాటర్న్ చేంజ్ అవ్వచ్చు అంతే, ఓకేనా. లాస్ట్ గ్రూప్-2లో కూడా ప్యాటర్న్ చేంజ్ అయింది అంతే. సబ్జెక్ట్ ఆల్రెడీ మనం చదివిన సబ్జెక్ట్స్ అన్నీ, బట్ ప్యాటర్న్ అనేది చేంజ్ చేశారు, ఓకేనా. సేమ్ ఇప్పుడు కూడా అలాగే జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్. సో మీరు కనుక ఇప్పటి నుండే మరి గ్రూప్-2 మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నవారు ఆల్మోస్ట్ చాలామంది కోర్స్ అయితే తీసుకున్నారు. మరి నెక్స్ట్ రానున్నటువంటి గ్రూప్-2 కొత్త నోటిఫికేషన్ కోసం కూడా సిలబస్ అయితే అందుబాటులో ఉందండి. మన ఫుల్ కోర్స్ అయితే అందుబాటులో ఉంది యాప్లో. దానికి సంబంధించి టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంది. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్. వెంటనే కోర్స్ అయితే తీసుకోండి. ఆల్ ది బెస్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.